బయట మనం ప్రపంచం చూస్తున్నాం, చెడు వ్యసనాలకి విద్యార్థులు తల్లిదండ్రులకి చాలా బాధను కలిగిస్తున్నటువంటి యువతకి ఈరోజు దర్శి సాగర్ ఒక ఉదాహరణ. సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా మనం ఎదగాలంటే ఏదైతే ఐఏఎస్కి సెలెక్ట్ అయినటువంటి దర్శి సాగర్ ఒక ఎగ్జాంపుల్. చెడు వ్యసనాలకు అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండి యువత మంచి చదువుకొని మంచి ఉన్నత స్థానానికి వెళితే ఆ కుటుంబానికి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఉంటారని ఐఏఎస్కి సెలెక్ట్ అయిన దర్శి సాగర్ పిలుపునిచ్చారు. తాను పేద కుటుంబంలో జన్మించి నెల్లూరు జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చేందుకు కృషి చేశానని, అందులో భాగంగానే ఐఏఎస్ సెలెక్ట్ అయ్యానని తెలిపారు. ఈ సందర్భంగా 9 టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. Darcy, outstanding performance. Thank you, sir. I was not expecting this level of performance today. Okay. Thank you, sir. Till now, we have not seen any candidate in today's interview that he has achieved this much expectation. So, because today, how much we have given? Today we have given 140. Thank you, sir. It is the highest. I think this is the highest marks we have given. Yes, sir. దిస్ ఈజ్ హైయెస్ట్ మార్క్. This is highest mark. Thank you, sir. Okay, and you deserve it. All the best, beta. ప్రతి ఇంట్లో చదువు అనేది చాలా ఇంపార్టెంట్. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా చదువు లేకపోతే ఆ కుటుంబం వేస్ట్ అనేది చాలామంది పెద్దలు చెప్తుంటారు. చదువుకుంటే పేదరికం కూడా నిర్మూలన అవుతున్నది. ఇప్పుడున్న సమాజంలో చదువు చాలా ఇంపార్టెంట్. పేదరికం ఉన్నా కూడా అష్ట కష్టాలు పడి చదివి ఐఏఎస్కి సెలెక్ట్ అయినటువంటి దర్శి సాగర్ ఏదైతే జిల్లాకి, మన నెల్లూరు జిల్లాకి ఎంత గర్వకారణం. దర్శి సాగర్తో ప్రత్యేక ఇంటర్వ్యూ ఈరోజు చేయాలనే ఉద్దేశంతో అనేక మందికి ఒక ప్రోత్సాహం, చదువుకునే విద్యార్థులు కావచ్చు, చదువుకోవాలన్న తపన ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఆదర్శంగా నిలిచినటువంటి దర్శి సాగర్ ఈరోజు మనతో 9 టీవీకి ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది ప్రత్యేక ఒక అభినందన 9 టీవీ నుంచి. మనతో అనేక విషయాలు పంచుకోవడానికి దర్శి సాగర్ మనతో ఉన్నారు. అసలు ఏంటి చదువుకోవడానికి క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి, ఎట్లా ముందుకు పోవాలి అనే దాని మీద పూర్తి అడిగి తెలుసుకుందాం. చెప్పండి. నమస్కారం. నెల్లూరు జిల్లా నుంచి ఐఏఎస్కి సెలెక్ట్ అవ్వడం పట్ల నెల్లూరు జిల్లా ప్రజలకి అలాగే చదువుకుంటున్న విద్యార్థులకి ఒక గర్వకారణం, అంటే చాలా మోటివేట్గా ఈరోజు మీరు ఒక పెద్ద స్థాయికి వెళ్ళాలనేది ఒక సమాజంలో గర్వకారణం, నెల్లూరు జిల్లాకే గర్వకారణం. ఇట్లాంటి టైంలో ఐఏఎస్కి ఉన్న తేడా ఏంటి, అసలు చదువుకోవడానికి ఐఏఎస్ చదువుకోవడానికి ఏంటి, అంటే ఎలాంటి ప్రిపరేషన్ చదువుకోవాలా, ఎట్లా విద్యార్థులకి మీరు ఇచ్చే మోటివేషన్ ఏంది? మొదటిగా నా పేరు దర్శి సాగర్. నేను కందల గ్రామం, గూడూరు మండలం, నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను. నాది ఒక మారుమూల ప్రాంతం. ఇప్పుడు నేను 66th యూపీఎస్సీ కండక్ట్ చేసే ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో ఆల్ ఇండియా 66th ర్యాంకు ఈ ఇయర్లో సాధించాను. అండ్ ఈ ఐఈఎస్ అంటే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్, ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. లైక్ యూపీఎస్సీలో 2 సెక్టార్లు ఉంటాయి. దాంట్లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది, ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది. ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో సేమ్ 3 లెవెల్స్ ఉంటాయి, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. సేమ్ ఇంజనీరింగ్ సర్వీసెస్లో కూడా సేమ్ ఉంటాయి, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. కాకపోతే సివిల్ సర్వీసెస్లో బేసిక్ జిఎస్, ఓవరాల్ జిఎస్ అండ్ ఈ ఆప్షనల్ పేపరు, ఇంకా మెయిన్స్లో ఈ క్వాలిఫైయింగ్ పేపరు ఇన్ని ఉంటాయి. అండ్ కాకపోతే ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో ఒక ఇంజనీర్కి ఉన్న కోర్ సబ్జెక్టు ప్రిలిమ్స్లో ఒకటి జిఎస్ పేపర్ ఉంటుంది, ఫైనల్ ఇంటర్వ్యూ సేమ్ ఉంటాయి. ముఖ్యంగా మీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు, మీకు ఇది చదువుకోవడానికి ముఖ్యమైన ప్రోత్సాహం అందించిన వ్యక్తులు ఎవరు? స్కూల్ విద్యార్థులు, టీచర్స్ కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు ఎలాంటి ప్రోత్సాహం అందించారు మీకు? నాకంటూ ఏమన్నా మోటివేషన్గా, ఎంగేజింగ్గా లైఫ్ ఉందంటే ఓన్లీ ఫ్యామిలీ, పేరెంట్స్ అంతేను. ఈ కాలేజ్ నుంచి అంత సపోర్ట్ అయితే ఏం లేదు, అంటే అంత అవసరం రాలేదనిపించింది వాళ్ళకు కూడా. సో ఫ్యామిలీ నుంచే బేసిక్ సపోర్ట్ అంతా ఉండింది.
నాకు ఈ మొత్తం ప్రీ స్కూలింగ్ అంతా గవర్నమెంటే. సో ఈ ఆర్థిక ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎక్కడ ఫేస్ చేయలేదు. నా 10th వరకు నేను వాకాడు రెసిడెన్షియల్ స్కూల్లో చదివాను. అండ్ ఆ తర్వాత జాబ్ ఈజీగా తెచ్చుకోవచ్చని డిప్లొమా జాయిన్ అయ్యాను. డిప్లొమా ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతిలో అయ్యింది. ఆ తర్వాత ఈసెట్ ఆంధ్రప్రదేశ్లో 14th ర్యాంకు, తెలంగాణ స్టేట్ ఈసెట్లో 10th ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంక్తో నేను జేఎన్టీ అనంతపూర్లో బీటెక్ పూర్తి చేశాను. ఆ తర్వాత ఒక 1 month గ్యాప్ తీసుకొని ఏం చేయాలి అనే దానిపైన ఆలోచించి ఈ సాఫ్ట్వేర్లో మేధా సర్వో అనే దాంట్లో ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను, కానీ వెళ్ళలేదు. తర్వాత 1 month గ్యాప్ తర్వాత ఢిల్లీకి వెళ్ళాను ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలని. ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అవ్వలేదు అండ్ సెకండ్ అటెంప్ట్లో నాది క్లియర్ అయింది. సో ఎట్ ద 23 years old ఐ గాట్ దిస్ వన్. చాలామంది చదువుకున్న విద్యార్థులు కావచ్చు, లేకపోతే చదువు లేకుండా మాకు చదువు అవసరం లేదు అనుకున్న విద్యార్థులు చాలామంది ఇప్పుడు రోజు గంజాయి కావచ్చు, రౌడీజం కావచ్చు, చాలామంది విద్యార్థులు రోజు తమ జీవితాన్ని చిన్న వయసులోనే పాడు చేసుకున్న పరిస్థితి. చదువుకుంటే ఎంత ఉపయోగాలు అనేది కుటుంబం పేదరికం నుంచి వచ్చిన ఒక పెద్ద కుటుంబం కూడా ఎదగచ్చు పేదరికం నుంచి చదువుకుంటే అనేది చాలామందికి తెలియని పరిస్థితి ఈరోజు ఉన్న సమాజంలో. వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి, పిల్లలకి, చిన్న పిల్లలు కావచ్చు, లేకపోతే చదువుకున్న వాళ్ళకి కావచ్చు? ఇవి బేసిక్గా మూవీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. మూవీస్ అనే కాదు, ఒక ట్రాన్స్లో ఉంటాం. ఏదైతే ఒకరిని చూసి మనం ఒక నెగిటివ్ స్టేట్మెంట్కి ఈజీగా అట్రాక్ట్ అయ్యేదానికి ఉంటుంది. ఈ చైల్డ్హుడ్లో మనం ప్రాపర్ గైడెన్స్ ఇంట్లో నుంచి కానీ ఏదైనా మోటివేషన్ కానీ ప్రాపర్ గైడెన్స్ లేకుండా ప్రతి ఒక్కరు ఇలానే ఈ దారిలోనే వెళ్ళేదానికి ఛాన్స్ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ పోయే కొద్దీ ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ కానీ, ఒకరి నుంచి మనం ఎక్కువ అటెన్షన్ గ్రాప్ చేసుకోవాలి, ఒక సుపీరియారిటీ పర్సనాలిటీని చూస్ చేసుకోవాలి, ఈ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అనేది మన చేతుల్లో ఉండాలి. సమాజానికి ఏదైనా సేవ చేయాలనుకుంటే మీ 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 తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం, అంటే మీరు ఏదైనా జీవితంలో ఒక పొజిషన్లోకి వచ్చిన తర్వాత సమాజానికి ఇది చేయాలి మంచి పని అనే మీ తల్లిదండ్రులు ఏమైనా మీకు చెప్పారా ఒక అంశం ఏదైనా? ఇప్పటి వరకు సేవ చేయాలనేది ఏమీ చెప్పలేదు. కాకపోతే మా అమ్మ ఆశా వర్కర్గా పనిచేశారు మా విలేజ్లో. అక్కడ ఉన్నంతలో చేసే పని మీద పూర్తి మన కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్తో పనిచేయాలి అనే దానిపైన నాకు ఎక్కువ ఒకానొకసారి చెప్పారు. అంతేగాని నీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో బాగా చూసుకోవాలి ఇంతవరకే నేను ఆలోచించాను. ఈ జిల్లా పరిధిలో సేవ చేయాలి అది అయితే ఇంకా ఆలోచించలేదు. కానీ నా ఫ్యూచర్లో అవసరం వస్తే చేస్తాను. ఇప్పుడు చాలామంది యువత సెల్ ఫోన్లు ఏదైతే ఎక్కువ యూజ్ చేసే తమ జీవితాన్ని పాటు చేసుకుంటున్న పరిస్థితి మంచి ఉంది, చెడు ఉంది. అట్లాంటి వ్యక్తులకి మీరేం చెప్పదలుచుకున్నారు? సెల్ ఫోన్ అనేది ఒక పెద్ద అడ్వాంటేజ్, అలానే అదొక పెద్ద డిసడ్వాంటేజ్. ఇప్పుడు మనం ఒక ఫోన్ లేకపోతే మనకు మూమెంటే లేదు లైఫ్లో. ఇప్పుడు చుట్టుపక్కలంతా ఒక టెక్నాలజీతో ముందుకెళ్తుంది. అలా అది మనం ఫోన్ ఒకళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేస్తే మనం అయ్యానికి పడిపోతాం. అలా అని చెప్పి కంప్లీట్గా దాని మీదే ఫోకస్ చేస్తే మన లైఫ్ అంతా ఒక ఫేక్ ఎమోషన్స్తో ఫుల్ఫిల్ అవుతుంది. సో సెల్ ఫోన్ ఉండాలి, కానీ లిమిట్లో ఉండాలి. అది ఏది అవసరం ఏది అనవసరం అనే మెచ్యూరిటీ ఉన్నప్పుడే దాన్ని ఎక్కువ చూస్ చేసుకోవడం అనేది నా ఉద్దేశం. ఇప్పుడు IES అంటే చాలామందికి అబ్జర్వేషన్ చాలామంది తెలియదు. ఇది ఎక్కువ మంది అంటే ఎక్కువ మంది దీన్ని చదువుతారా లేకపోతే కొంతమందిని ఎంచుకుంటారా, ఎట్లా? ఇది ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ప్రతి ఒక్కరూ ఎలా ఆలోచిస్తారంటే ఈ బీటెక్ అయిపోగానే కొంచెం ఒక Tier 1 కాలేజెస్ అంటే వాళ్ళకి హై ప్యాకేజెస్ వచ్చేస్తాయి, పోతే సివిల్ సర్వీసెస్ సైడ్ వెళ్ళాలనుకుంటారు. ఈ Tier 2 Tier 3 ఇక్కడి నుంచి వచ్చేసి మొత్తం సాఫ్ట్వేర్ వీటిల్లో చూస్ చేసుకోవాలనుకుంటారు. ఈ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది చాలామందికి తెలియదు. ఈవెన్ మా విలేజ్లో ఫస్ట్ 66th ర్యాంక్ అంటే వాళ్ళకి చెప్పలేక ఏదో ఒకటి చెప్పేసేది. ఓకే ఇది గ్రూప్ 1 క్యాడరు అంతవరకే చెప్పేది. ఎందుకంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసే కొద్దీ వాళ్ళకి కన్ఫ్యూజన్ అవుతుంది, అదేంటి ఇదేంటి అనేసి. బేసిక్గా అవేర్నెస్ లేకపోవడం వల్ల దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ లేకుండా ఉంది.
అదే ఇది ఏంటి అనేది దీని డెప్త్ మనం తెలుసుకుంటే సివిల్ సర్వీసెస్ కన్నా ఇది మనకు త్వరగా అచీవ్ అవ్వచ్చు అనే ఒక ఐడియా మనకు వచ్చిందంటే ప్రతి ఒక్కరు దీన్నే చూస్ చేసుకుంటారు. ఎందుకంటే ఫెసిలిటీస్ కానీ ఆల్మోస్ట్ రెస్పెక్ట్ కానీ అది గ్రూప్ 1 కేటరీ, ఇది గ్రూప్ 1 కేటరీ, కానీ దానికి ఎక్కువ అవేర్నెస్ ఉంది. బేసిక్ యూపీఎస్సీ అంటే మనకు సివిల్ సర్వీసెస్ అనే పాయింటే గుర్తొస్తుంది, కానీ మనకు తెలియకుండా చాలా ఉన్నాయి. ప్రతి ఇయర్ చాలా నోటిఫికేషన్స్ ఉంటాయి. సో ప్రతిదీ నీట్గా చూస్ చేసుకుంటే మనకు దాని డెప్త్ అర్థమైతే ఆటోమేటిక్గా దాని వాల్యూ తెలుస్తుంది అనేది నా పాయింట్. మీ చిన్నప్పుడు ఏదైనా చదువుకునేటప్పుడు బస్సులు లేకపోవడం, లేకపోతే సైకిల్ మీద వెళ్ళడం, ఇట్లాంటి చాలామంది చేస్తుంటారు. ఎక్కువ బాధపడిన సందర్భం అంటే నేను ఇంత కష్టపడుతున్నాను ఈ చదువు కోసం, లేకపోతే డబ్బులు ఆర్థికంగా కావచ్చు, లేకపోతే అక్కడ పోవడానికి ఏదైతే స్కూల్కి పోవడానికి బస్సు లేకపోవచ్చు, ఇట్లాంటి ఏమైనా మీరు మీ జీవితంలో ఏమైనా ఎదురైనాయా? నాది ప్రీ ప్రైమరీ అప్ టు 5th క్లాస్ మా కందలి విలేజ్లోనే జరిగింది. సో బేసిక్ 1 కిలోమీటర్ 500 మీటర్స్ అంతేను. అక్కడైతే ఏం లేవు, అక్కడ కొంచెం టాపర్గానే ఉండేది. ఆ తర్వాత నెక్స్ట్ అప్పటి వరకు తెలుగు మీడియము, 6th నుంచి ఇంగ్లీష్ మీడియం కాకపోవడం జాయిన్ అవ్వడంతో అక్కడ కూడా చాలామంది కొంచెం ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళతో కంపేర్ చేస్తే నాకు అది చాలా కష్టంగా ఉండేది అప్ టు 10th వరకు. ఇది కూడా గవర్నమెంట్ స్కూలే, సో అంత అట్రాసిటీస్ కానీ అంత అలాంటివి ఏం ఫేస్ చేయలేదు. అదిగాక గవర్నమెంట్లో ప్రెషర్ ఉండదు. ఒక ఫస్ట్ పాయింట్, మనమే ఆడే కొట్టుకొని ఆడే కలిసి ఆడే పనుకుంటాం. సో అలాంటివి ఏం ఫేస్ చేయలేదు. కానీ నేను డిప్లొమాకి వెళ్ళినప్పుడు నేను ఎక్కువ ఫేస్ చేశాను. ఎందుకంటే ఈ ఏరియాలో ఆల్మోస్ట్ సేమ్ ఒక లో ఇన్కమ్, సేమ్ ఆటోమేటిక్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వీళ్ళే ఉంటారు గవర్నమెంట్లో. కానీ డిప్లొమాలో నేను చూసినంత వరకు ఆల్మోస్ట్ అందరూ ప్రైవేటే. లైక్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను డిప్లొమాలో జాయిన్ అయినప్పుడు హాస్టల్కి లిమిటెడ్ సీట్సే ఉంటాయి. దాంట్లో మళ్ళీ 2 షిఫ్ట్లు ఉంటాయి. ఫస్ట్ షిఫ్ట్లో రాలేదు నాకు సీటు, సెకండ్ షిఫ్ట్లో లాస్ట్నే వేశారు నాది. అంటే ఈ కంపేర్ చేస్తే నాకు ఎడ్జ్లో ఉన్నాను, అంటే లాస్ట్ ఎడ్జ్లో ఉన్నాను. అది నాకు చాలా కాంప్లికేటెడ్గా అనిపించింది. అప్రోక్స్ 20,000 ఏమో వచ్చింది పాల్ సెట్. ఆ తర్వాత ఈ డిప్లొమాలో ఈ స్ట్రెస్ కానీ ఈ ర్యాగింగ్ అనేది పాలిటెక్నిక్ కాలేజీలో అయితే ఉంటుంది, ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్. కానీ నాకు అవన్నీ ఎందుకో రైట్ డైరెక్షన్లో నడిపించేదానికి ఉపయోగపడ్డాయి. లేకపోతే నేను పాజిటివ్ థింకింగ్తో ఆలోచించడం వల్ల నాకు అదైంది. నేను ఈ డిప్లొమా కంప్లీట్ చేసి బయటకు వచ్చేటప్పటికి ఐఎమ్ ద టాపర్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. అండ్ ఈ ఈసెట్ దానికి ఇంజనీరింగ్కి ఎగ్జామినేషన్ ఎంట్రన్స్ ఉంటుంది. దాంట్లో ఒక 10th ర్యాంక్ ఏమో టీఎస్సీ సెట్, ఏపీ సెట్లో 14th ర్యాంక్ వచ్చింది. ఆ తర్వాత బీటెక్ లైఫ్లో కూడా కరోనా యాడ్ అవ్వడంతో అంతగా పర్ఫామ్ అయితే చేయలేదు. డిప్లొమాలో చేసిన దాంట్లో 25% ఏమో చేశాను. ఈవెన్ ఐ డిడెంట్ గెట్ 90%. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఒక 1 month ఇంటికాడ ఉన్నాను, పీక్ పాయింట్ చూసొచ్చి బీటెక్ లైఫ్ అంతా వర్స్ట్ కావడంతో అదొక తెలియని రిగ్రెట్ ఫీలింగ్ ఉంటుంది లోపల. దాన్ని ఎలా అయినా ఫుల్ఫిల్ చేయాలని ఒక 1 month గట్టిగా ఆలోచించాను. మనకు బేసిక్ ఐడియాగా ఉండేది ఇప్పటివరకు అయితే ఇంజనీరింగ్ సెక్టార్లో ఎక్కువ ఉంది. ఈ ఇంజనీరింగ్ సెక్టార్లో టాప్ పోస్ట్ ఓవరాల్ ఇండియాలో ఏది, హయ్యెస్ట్ పోస్ట్ ఏది, గ్రూప్ 1 కేడర్లో ఏ పోస్ట్లో కూర్చోవచ్చు అనే దాని గురించి ఆలోచిస్తే ఈ యూపీఎస్సీ అనేది ఈఎస్సీ ఎగ్జామినేషన్ అనేది సివిల్ సర్వీసెస్ లాగా కండక్ట్ చేస్తుంది. సో దీనికి కోచింగ్ తీసుకొని ఈ పొజిషన్లోకి రీచ్ అయ్యాను. చాలామంది మీతో చదువుకున్న విద్యార్థులు కావచ్చు, మీతో ట్రావెల్ చేసిన వాళ్ళు చాలామంది మీరు ఐఏఎస్కి సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? సో నేను ఇందాక చెప్పాను కదా, వాళ్ళకి చాలామందికి కొందరు సర్ప్రైజ్లో ఉన్నారు, కొందరు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకంటే నా బీటెక్ పర్ఫామ్ బాగాలేదు, అండ్ ప్రైమరీ స్కూల్ కూడా అంటే అప్ టు 10th వరకు కూడా బాగాలేదు. వాళ్ళు ఫస్ట్ చాలా వరకు సర్ప్రైజ్ అయ్యారు, అంటే నిజమా ఏంటి అనే ఆలోచనలోనే ఉన్నారు. కాకపోతే ఈ డిప్లొమా వాళ్ళకి బేసిక్ ఐడియా ఉంది, ఓకే వీడు కొడతాడని. ఎందుకంటే నేను ఆ టైంలోనే ఎక్కువ బాగా చదివేది. వాళ్ళు కూడా కొంచెం హ్యాపీ అయ్యే వాళ్ళు ఉన్నారు, కొందరు వాళ్ళకే రిగ్రెట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అరే మనం మన స్కూల్లో ఉన్నప్పుడు వానికంటే ఎక్కువ చదివేవాళ్ళం, వీడేమో ఇక్కడ ఈ పొజిషన్లో వెళ్ళి ఉన్నాడు అనిపించే వాళ్ళు ఉన్నారు. ఇంకా కొందరేమో కొంచెం జెలస్ ఫీలింగ్తో కూడా ఉంటారు. చివరిగా విద్యార్థులకి ఇప్పుడున్న యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? సో ప్రతి ఒక్కరికి బ్యాడ్ సిచ్యువేషన్ ఉంటుంది, బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి.
వాళ్ళకంటూ స్ట్రెంగ్త్ ఉంటుంది, వాళ్ళకంటూ వీక్నెస్ ఉంటుంది. కానీ మనకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మనల్ని మనం ప్రతిసారి లో కాన్ఫిడెంట్ చేసుకొని మనం చేస్తాం అంటే అవతల వాళ్ళతో కంపేర్ చేసుకొని ఒక సబ్జెక్టివ్ పర్సనాలిటీ లైక్ ఇది చేస్తేనే కరెక్టు, ఇది చేస్తేనే తప్పు అలా కాదు. మీరు చేసే పని మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చి క్లారిటీగా ఉన్నారా లేదా అనే దానిపైనే ఎక్కువ ఫోకస్ చేయండి. ఇప్పుడు మీరు ఒక సిచ్యువేషన్లో ఒక బ్యాడ్ పాస్ట్ ఉంది, దట్ ఈస్ ఓకే. బట్ ఇప్పుడు రైట్ సిచ్యువేషన్లో మీరు తీసుకునే డెసిషన్ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది కదా. సో దాన్ని బట్టి రిగ్రెట్ తక్కువ అయ్యి క్లారిటీతో ఎక్కువగా పోతే మీరు అనుకున్న వాటికి ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఏదైతే చదువుకునే వ్యక్తులకి లేకపోతే బయట మనం ప్రపంచం చూస్తున్నాం, చెడు వ్యసనాలకి విద్యార్థులు లేకపోతే జీవితాన్ని పాడు చేసుకుంటూ జైలు పాలైపోయి చదువు లేకుండా తల్లిదండ్రులకి చాలా బాధను కలిగిస్తున్నటువంటి యువతకి ఈరోజు దర్శి సాగర్ ఒక ఉదాహరణ. మంచి జీవితం జీవించి మంచి చదువుకొని తల్లిదండ్రులకిట మంచి పేరు, అలాగే సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా మనం ఎదగాలంటే ఉదాహరణ ఈరోజు జిల్లాలో నెల్లూరు జిల్లా నుంచి ఏదైతే ఐఏఎస్కి సెలెక్ట్ అయినటువంటి దర్శి సాగర్ ప్రతి ఒక్కరికి ఒక ఎగ్జాంపుల్. అందుకే మీరు చదువుకున్న ప్రతి ఒక్కరూ జీవితంలో మంచి చదువుకొని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి 9 టీవీ కోరుకుంటుంది. అలాగే దర్శి సాగర్ కూడా 9 టీవీ తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతుంది.